నేటి దినమందు మనము వాక్య ధ్యానమును ధ్యానింపజేసుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3:12 ఒకసారి మనము, సహోదరులారా, జీవము కలిగిన దేవునిని విడిచిపోవునట్టి విశ్వాసము లేని, విడిచిపోవునట్టి అంటే అక్కడ ఆల్రెడీ కలిసి ఉన్నామని అర్థం. అక్కడ ప్రభు సన్నిధానములో మనమందరము కూడా కలిసి ఉండే వారముగా ఉండాలి, లేకపోతే ఉపయోగము లేనే లేదు. అందుకని ఇక్కడ మాట రాయబడి ఉంది. ఏమని రాయబడి ఉందంటే ఈ 12లోని, సహోదరులారా, జీవము కలిగిన దేవునిని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయమును మీలో ఎవని అందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకునుడి. ఈ మాటలు ఎవరికో తెలుసా? ఈ మాటలు సంగమునకు, ఈ మాటలు విశ్వాసులకు, ఈ మాటలు శావకులకు, ఈ మాటలు ప్రభునామమును అంగీకరింపబడిన వారికి, యేసునామమును అంగీకరించిన వారికి, ప్రభువులో ఉన్నాము అన్నవారికి ఈ మాటలు. ప్రభువులో మనము ఉండి ప్రభు మార్గములో నడుచుచు మందిరానికి వస్తున్నప్పుడు ఈ మాటలు వారికి ఇవి. జీవము కలిగిన దేవునిని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము. కాబట్టి విశ్వాసము లేని వారికి దుష్ట హృదయము, ప్రభువులో లేకపోతే దుష్ట హృదయము, ప్రభువునందు నిలవబడకపోతే దుష్ట హృదయము, ప్రభువును మనము జీవించకపోతే దుష్ట హృదయము. దేవుడి యొక్క కడగబడినటువంటి జీవం మనలో ఉండాలి. జీవము కలిగిన దేవుడు అనే ఒక మాట అక్కడ రాయబడినప్పుడు మనందరం కూడా మరి మన యొక్క ఎదుగుదలలో మనము చల్లారిపోవటానికి వీలు లేదని వాక్యం సెలవిస్తున్న అంశాన్ని మనము చూసుకోగలుగుతున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రముఖమైన సమయంలో ఇదే హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలోని మనము పరిశీలన చేసుకుంటే, ఎలా అనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసమును అంతము వరకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారుమై ఉందుము. చేపట్టిన ఎడలనే, అర్థమవుతుందా? చేపట్టిన ఎడలనే, దానిని అంగీకరించిన ఎడలనే, దానిని కొనసాగించిన ఎడలనే, అంతము వరకు కూడా. ఎలా అనగా మొదటి నుండి అనగా మీరు ప్రభువులోకి వచ్చిన దగ్గర నుండి, నేను ప్రభువులోకి వచ్చిన దగ్గర నుండి, మనమందరము సంఘము ప్రభువులోకి వచ్చిన దగ్గర నుండి మనకున్నటువంటి దృఢమైన విశ్వాసము, దృఢ సంకల్పము. దృఢము అంటే ఏంటో తెలుసా? దృఢము అంటే ఏంటి? గట్టిది. గట్టి విశ్వాసము అంటే అది సుత్తితో కొట్టిన పగలటానికి వీలు లేదు. మీ విశ్వాసము, మీ రక్షణ చెక్కు చెదరటానికి వీలు లేదు. మీ బాప్తిసము వైదొలగటానికి వీలు లేదు. మీ నడవడి ఆగిపోవటానికి వీలు లేదు ప్రభువులోకి. కారణం ఏంటంటే సాతానుడు శుతి తీసుకొని బద్దలు కొట్టినా సరే మన విశ్వాసము, మన రక్షణ, మన బాప్తిసము, మన నడవడి, మనము పట్టుకున్నటువంటి ఆ క్రీస్తు విధానమును పోగొట్టుకోకుండా ఉండాలని మనకున్న దృఢ విశ్వాసము అంతము వటుకు గట్టిగా, అంతము వటుకంటే ఇంకొక క్షణానికి ప్రాణం పోతుంది అనుకోండి, అప్పటి వరకు కూడా గట్టిగా దాన్ని పట్టుకోవాలి. అంతము వరకు అంటే నీకు ఆయుష్ ఉన్నంత వరకు, ఈ కాలము అంతము వరకు నువ్వు బ్రతికిన ఎడల, ప్రభు సన్నిధానములో మనము అంతము వరకు కూడా గట్టిగా దానిని మనము చేపట్టిన ఎడల, కింద భాగంలో క్రీస్తులో పాలివారమై ఉందుము. క్రీస్తులో పాలివారమై అంటే, పాలివారం అంటే ఏంటి? పాలిభాగస్తులు ఎవరో తెలుసా మీకు? ఎవరు పాలిభాగస్తులు? ఎవరు? భార్యాభర్తలు పాలిభాగస్తులు, ఏక శరీరులు పాలిభాగస్తులు, పార్ట్నర్షిప్ అన్నమాట. కాబట్టి వ్యాపారంలో పాలిభాగస్తులు అంటే దానిని ఏమంటారంటే సహసంబంధం కలిగిన వారు పాలిభాగస్తులు. ప్రభువులో కూడా ఇప్పుడు మనము పాలిభాగస్తులము అంటే ఒక పార్ట్నర్షిప్ను మనం కలిగి ఉండాలి.
సహవాసాన్ని కలిగి ఉండాలి, ప్రభువులో సాంగత్యము కలిగి ఉండాలి, ప్రభువులోని మనం మిళితమై ఉండాలని అక్కడ అర్థం అన్నమాట. క్రీస్తులో పాలియవారమై ఉందము అని వాక్యము మనకు సెలవిస్తున్నప్పుడు మనము మన ప్రేమను మనము చల్లారిపోయే ప్రేమగా ఉండటానికి వీలు లేదు. మన రక్షణ చల్లారిపోయేటువంటి విధానము ఉండటానికి వీలు లేదు. మత్తయి సువార్త 26:41 కూడా ఒకసారి మనము ధ్యానం చేసుకున్నట్టయితే, వీరు శోధనలో ప్రవేశింపకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయడి, మెలకువగా ఉండి ప్రార్థన చేయడి, ఆత్మసిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పాను. ఆయన శిలువ మరణమునకు ఆయన మరి వెళుతున్నటువంటి సందర్భంలో కొన్ని గడియలకు శిలువకు అప్పగింపబడేటువంటి ఆ సందర్భంలో ఆయన కొండ మీదకి వెళ్ళి ప్రార్థించేటువంటి సందర్భంలో ఆయన అంటున్నాడు, మీరు శోధనలోనికి ప్రవేశింపకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయడి, ఆత్మసిద్ధమే కానీ శరీరము బలహీనమని పేతురుతో చెప్పాను. ఆ గడియ వచ్చి ఉన్నది. యేసు ప్రభువారు మరి సిలువకు అప్పగింపబడేటువంటి గడియ వచ్చి ఉన్నది. యేసు ప్రభువారు ఆ మరణమునకు అప్పగింపబడేటువంటి గడియ వచ్చి ఉన్నది. కాబట్టి మెలకువగా ఉండి ప్రార్థన చేయడి. కాబట్టి విశ్వాస జీవితంలో కూడా బాప్తిస్వం తీసుకున్న వాళ్ళు, రక్షింపబడిన వాళ్ళు, కొత్తగా వచ్చేవాళ్ళు, సంగమునకు వచ్చేవాళ్ళు మెలకువ కలిగి ప్రార్థించే వారముగా ఉండాలి. ఎందుకంటే ప్రార్థన ముందు ఏముంది తెలుసా? శోధన ఉంది. యేసుప్రభు వారు శిష్యులను ప్రార్థించమంటున్నాడు. ప్రార్థించండి, 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 మెలకువగా ఉండండి. కారణం ఏంటంటే దాని ఎదురు భయంకరమైనటువంటి మరణము ఉంది. దాని ఎదురు భయంకరమైన మరణము ఉంది. ఆ మరణము జయించాలంటే, ఆ పునరుద్ధానము కలిగి జీవించాలంటే, ఆ పునరుద్ధానములో పాలు పంచుకోవాలంటే, ఆ సమాధిని తిరిగి లేగవాలంటే ప్రార్థనా శక్తిని కోరుకుంటున్నాడు యేసుక్రీస్తు వారు, శిష్యుల యొక్క ప్రార్థనా శక్తిని. కానీ వీళ్ళైతే ఏం చేస్తున్నారు తెలుసా? చక్కగా నిద్రపోతున్నారు. మీరు కూడా సంఘానికి వచ్చి ఏదో వచ్చామా, నిద్రపోయామా, వెళ్ళామా అనేది కాదు. ప్రార్థించాలి, సంఘం కోసం ప్రార్థించాలి, సేవకుడి కొరకు ప్రార్థించాలి, గ్రామము కొరకు ప్రార్థించాలి, ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మంది రక్షణ మారు మనసు లేని వారి కొరకు మనం ప్రార్థించే వారముగా ఉండాలి. లేకపోతే ఉపయోగము లేనే లేదు. ప్రార్థనకు వచ్చాము, 10 రూపాయలు కానుకేసాము, ఇంటికి వెళ్ళిపోయాము అనేది రీతిలో ఉండకూడదు. బాధ్యత కలిగి ఉండాలి. సంఘంలో ఒక పని జరిగేటప్పుడు బాధ్యత కలిగి ఉండాలి. మనం 3 రోజులు మరి ప్రార్థనా కూటాలు పెట్టుకున్నాం. చిన్న చిన్న పిల్లలు కూడా మరి బాధ్యత కలిగి ఎంతో మరి పని చేశారు. అందుకనే మీకు ఒకవేళ పని చేత కాకపోతే పని చేత అయ్యే వారిని పురమాయించి అక్కడ నిలబడాలి మీరు. అది సంఘం పని విధానం. అంతేగాని మా ఇంట్లో మేము పని చేసుకుంటాంలే, మా ఇంట్లో మేము మాంసం వండుకుంటాంలే, మా ఇంట్లో మేము మా భర్తను మా బిడ్డలను చూసుకుంటాంలే, పాస్టర్ గారు కొట్టాలు పెడితే పెట్టాడులే ఆయన చూసుకుంటాడు అనేది కాదు. సహాయము యేసుక్రీస్తు వారు సైతం కూడా శిష్యుల సహాయాన్ని కోరుకుంటున్నాడు. ఇంకొక గడియలో మరణము సంభవిస్తున్నది. పాపాత్ములకు నేను అప్పగింపబడుచున్నాను. పాపాత్ములకు అప్పగింపబడితే ఏముందో తెలుసా? దానిలో సిలువ వేయుడి, సిలువ వేయడని కేకలు వేస్తున్నారు. పిలాతు అయితే ఇతరులు ఏ పాపము లేదు కదా, నేను ఎలా శిక్షించాలని సెలవిస్తున్నప్పుడు ఇతడు 3 దినములను మందిరమును పడగొట్టి తిరిగి లేపిదనని దేవదూషణ చేశాడు. దాని నిమిత్తమై సిలువ వేయడని ఆ ప్రజలందరూ కూడా నిరూపించారు. ఒకనొక సందర్భములో ఆయన దేవాలయము విషయాలలో ఆధ్యాత్మికంగా ప్రవశించాడు. ఆయన నేను ఈ దేవాలయమును పడగొట్టి 3 దినాలలో లేపదని సెలవిచ్చినటువంటి ఆధ్యాత్మికమైనటువంటి మాటను శరీరానుసారముగా భూమి మీద మందిరమును అనుకొని ఆనాటి చట్టసభలలో మరి మందిరము జోలికి వచ్చినా దేవదూషణ చేసినా సరే అనేకమైనటువంటి కఠినమైన శిక్షలు ఉంటాయన్నమాట. కానీ దాన్ని ఎత్తిపట్టుకొని దేవుడిని హింసించడానికి, దేవుడిని మరణించడానికి, దేవుడిని గాయపరచడానికి, యేసుప్రభు వారిని పిడిగుద్దులు కుదడానికి ఈ ప్రజలకు అవకాశం కలిగింది. కాబట్టి ఆయన వేడుకుంటున్నాడు, మొత్తం తెలుసుకొని పాపాత్ముల చేతికి నేను అప్పగింపబడుతున్నాడు. లేండి వెళుదాము, ఇదిగో నన్ను అప్పగించేవారు సమీపించి ఉన్నారు. ఇక నిద్రపోయి అలసట తీర్చుకుని, ఇదిగో ఆ గడియ వచ్చి ఉన్నది, మనుషు కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడుచున్నాడు. ఈ మానవ జాతి ప్రజల కొరకు ఆయన అప్పగింపబడుచున్నాడు.
ఈ పాపాత్మలకు ఆయన అప్పగించుకున్నాడు ఆయన. కాబట్టి ప్రార్థన అనేది దిగజారిపోకోకుండా చేస్తుంది. కుటుంబం ప్రార్థన కావాలి, స్త్రీ ప్రార్థన కావాలి, పురుషుడు ప్రార్థన కావాలి, సంఘ ప్రార్థన కావాలి, ఉపవాసపు ప్రార్థన కావాలి. శనివారం ఉపవాస ప్రార్థన పెడితే అవకాశం లేదు మీకు రావడానికి. ఎందుకంటే మీ కుటుంబ పనుల గురించి మీరు బాధ్యత కలిగి ఉంటారు. కానీ మందిరంలోకి వచ్చి కన్నీరు కార్చి అదే కుటుంబాన్ని దేవుడికి అప్పచెబుతామనే ఆలోచన మీకు రాదు. బాప్తిసం తీసుకున్న వాళ్ళు ఉన్నారు, మామూలు వాళ్ళు ఉన్నారు, మిగతా వాళ్ళందరూ ఉన్నారు, కానీ ఆ ఆలోచన మీకు రావట్లా. శనివారము ఎందుకు ప్రార్థన పెడుతున్నావంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వారమంతా కాపాడిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. ఏం కాపాడలేదా? మీ యజమానుని కాపాడలేదా? మీ బిడ్డలను కాపాడలేదా? మీ కుటుంబీకులను కాపాడలేదా? మీ బంధువులను కాపాడలేదా? ఈ వారమంతా ఆయన కాపాడాడు కాబట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. బుధవారము రాత్రికాల సమయంలో ప్రార్థన పెడితే అవసరం ఉండదు ఎవరికి. మీ పనులు మీరు, మీ తిండి మీరు, మీ యొక్క విధానం మీది, మీరు మీ అలసట తీర్చుకోవటంలో మీరు మీ విధానంలో ఉంటారు తప్ప ప్రార్థించుకుందామని మందిరానికి వద్దామని వారంలో 3 దినాలు మీరు ప్రార్థనకు రాలేని విశ్వాసులుగా ఉన్నప్పుడు ఇంకా సంఘం ఎందుకు? సంఘానికి రావడానికి కూడా అవసరం లేదు. ఒక ఆదివారమేనా మీకు ఇక కలిసి వచ్చేది? ఒక ఆదివారమే మీరు ప్రార్థన చేసుకుంటే సరిపోయిద్దా? ఆదివారమే దేవుని మందిరంలో కూర్చుంటే సరిపోయిద్దా? కాబట్టి సంఘ కూడిక ఎందుకు ఏర్పాటు చేశామంటే అభివృద్ధి కొరకు. చెట్టు నాటినప్పుడు చెట్టుకు నీరు ఎందుకు పోయాలి? నీరు పోయకుండా వదిలేస్తే చెట్టు పెరిగిద్దిగా. కానీ ఎందుకు నీరు పోస్తున్నాము? ఎందుకు పొటాషియం వేస్తున్నాము? ఆ చెట్టుకు పురుగు అంటితే ఎందుకు పురుగు మందులు కొడుతున్నామంటే ఆ చెట్టు పెరగాలి, పెరిగింది ఫలం ఇచ్చాలి, ఫలాలను అనుభవించాలి. ఇంత జ్ఞానం ఉన్న మనుషులు, రక్షణ మారు మనసు పొందిన మీరు, బాప్తిసం తీసుకున్న మీరు, మందిరానికి వచ్చే మీరు, బుధవారం శనివారం మీరు మందిరానికి రాకపోతే ఎండిపోయిన చెట్టు వలె ఉంటారు. మీరు కూడా ఎండిపోతారు. సహకారం ఏది? సహకరించాలి, రావాలి. మీ ఆత్మకు బుధవారం నీళ్లు పోసినట్టే, మీ బాప్తిసానికి శనివారం నీళ్లు పోసినట్టే నీరు మందు వేసిన చెట్టు ఏపుగా పెరుగుతుంది. కాబట్టి ప్రేమ దేవుని జ్ఞాపకం చేసుకోండి, సంఘ విషయంలో, ప్రార్థన విషయాలలో, ఎదుగుదల విషయాలలో మనం అత్యధికంగా ఉండాలి, కానీ దిగజారిపోయే బతుకులుగా ఉండకూడదు. శిష్యులు ప్రార్థించలేక కునికి నిద్రపోతున్నారు. ఒక గడి అయినా మెలకుగా ఉండలేరని యేసుప్రభు వారు తల బాదుకుంటున్నాడు. ఎందుకురా మీరు నిద్రపోతున్నారు వచ్చి ఇక్కడికి? ఒక గడి అయినా మీరు మెలకుగా ఉండలేరా? అనేకమైన సమస్యలు వస్తున్నవి. ఇంకొక గడియలో మరణము సంభవిస్తుంది. ఇంకొక గడియలో నేను మరణానికి అప్పగించుకున్నాననే ఒక బాధ కలిగినటువంటి సన్నివేశాలలో చక్కగా వీళ్ళు కునికి నిద్రపోతున్నారు. సంఘం కూడా నిద్రపోయే సంఘంగా ఉండటానికి ఏం లేదు. మీ పనులను పక్కన పెట్టి మందిరానికి రావాలి. రండి, ప్రార్థించండి. ఇక్కడ ప్రార్థిస్తే అక్కడ కార్యం జరుగుద్ది, ఇక్కడ ప్రార్థిస్తే అక్కడ కార్యం జరిగిద్ది. ఏది శాశ్వతమేం కాదు. ఇంకొక క్షణం ఏం జరిగిందో తెలియదు. కాపుదల లేకపోతే మన బిడ్డలను మనం కాపాడుకోలేము, మన భర్తను మనం కాపాడుకోలేము, మన ఇంటిని మనం కాపాడుకోలేము. కాపుదల కావాలి. కాపుదల ఎవరి చేతిలో ఉంది? ఇప్పుడు దేవుని చేతిలో ఉంది. ప్రార్థన ఎవరి చేతిలో ఉంది? మన చేతిలో ఉంది. మనం ప్రార్థించాలి, ఆయన కాపుదలనే ఇవ్వాలి. ఈ 2 కార్యాలు జరగాలి. మనం ప్రార్థించాలి, ఆయన కాపుదలనే ఇవ్వాలి. ఆయన కాపుదలు ఇచ్చినప్పుడు, ఆయన చేతులు అడ్డం పెట్టినప్పుడు, ఆయన చేతిలో ఉన్నటువంటి దీపము లాంటి మనము సుడిగాలిలోనైనా జడివానలోనైనా మన దీపము ఆరిపోకోకుండా శాశ్వత కాలం వరకు కూడా ఆయన సన్నిధానములో నిలవబడే వారముగా ఉంటాం. ఇది సంఘ విధానము, సంఘ కార్యక్రమము, సంఘ పరిచర్య అంటే. ఎవరన్నా ఒక్కరు స్పందిస్తున్నారా? ఎవరన్నా? ఆదివారము మందిరానికి రావడమే కనా కష్టంగా ఉంది, చాలా బాధగా ఉంది, చాలా ఇదిగా ఉందన్నమాట. కాబట్టి మనము అన్ని విషయాలలో ఆ వారమంతా కాపుదలతో ఉన్నామంటే అది దేవుని కృప, మనదో ఏమీ లేదు. భయంకరంగా ఉన్న దినాలు. బయటికి వెళ్ళిన వ్యక్తి మళ్ళీ ఇంటికి రావట్లా. ప్రార్థనతో మనము జీవించే వరముగా ఉండాలి. ప్రార్థన యందు మనము సహవాసము చేసే వరముగా ఉండాలి. కాబట్టి విశ్వాసములోని మనము దిగజారిపోయే వారముగా కాకోకుండా విశ్వాస జీవితంలో మనము అంచెలంచెలుగా మనము ఎదిగే వారముగా ఉండాలి. కొరింథీయులకు రాసిన పత్రికలో చూసుకున్నట్టయితే
మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో ఒకసారి మనము ధ్యానం చేసుకుందాం. 15:33 కూడా కొన్ని మాటలను మనం ధ్యానం చేసుకుందాం. రేపు చనిపోవదము గనుక తిందాము, త్రాగుదాము, మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును నీతి ప్రవర్తన కలిగిన వారై మేలుకొని పాపము చేయకుడి. దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు, మీకు సిగ్గు కలుగుటకై ఇట్లా చెప్పుచున్నాను. ఇప్పుడు నేను చెప్పినాయే ఈ వాక్యము చంప మీద కొట్టినటువంటిది అన్నమాట. మాట వినని వారికి, ప్రార్థించలేని వారికి, సహకరించలేని వారికి, సంఘములో ఎదుగుబొదుగు లేని వారికి, సంఘ విధానములో పాల్గొనలేని వారికి, బాధ్యత లేని వారికి చంప మీద కొట్టినట్టే ఉండిద్ది అనమాట ఈ వాక్యము. రేపు చనిపోవదము, అంతే కదా, రేపు చనిపోతాం, ఇంకో క్షణం చనిపోతాం, ఇంకో గంటలో చనిపోతాం, ఇంకొక రోజులో చనిపోతాం. నీటి బుడగ లాంటిది, పువ్వు లాంటిది జీవితము, బుడగ లాంటిది జీవితము, గడ్డి లాంటిది జీవితం అని బైబిల్ మొత్తుకుంటుంది. కానీ ప్రజలు వింటలేదు. తినుచు, త్రాకుచు, చూగించుచు, తిరుగుచు భయంకరమైన విచ్చలవిడి జీవితాన్ని జీవిస్తూనే ఉన్నారు తప్ప రేపు నాది కాదనేటువంటి ఒక సంఘటన కలిగి ఉంటలా, బాధ్యత కలిగి ఉంటలా. అసలు మరణం ఇప్పుడు వచ్చినా ఏం కాదు, నాకు దేవుడు ఉన్నాడు అనేటువంటి ఒక గుండె మీద చేయి వేసుకుని ధైర్యం కలిగి ఉండిన వారు ఎవరో లేరండి. సత్తే సద్దాం, పోతే పోదాం అనే సిద్ధాంతం కలిగి ఉంటున్నారు ఈ ప్రజలందరూ. వాక్యం సెలవిస్తుంది, రేపు చనిపోదాము కనుక తిందుము, త్రాగుదాము. తింటాం, తాగడమే. తిండి మట్టిలో కలిసిపోతుంది, అవునా కదా? మన తిండి మట్టిలోనే కలిసిపోతుంది. తిన్న తిండంతా కడుపులో ఉందా? ఏమన్నా పుట్టినప్పుడు నుండి మనం పెడుతూనే ఉన్నాం బిడ్డలకి. ఎన్ని సంవత్సరాలు వచ్చినా ఎన్ని టన్నులు తింటున్నాం తెలుసా? ఎన్ని టన్నులు తింటున్నాం మనం తిండి. కానీ ఆ తిండి ఉందా కడుపులో? లేనే లేదు, అది భూమిలో కలిసిపోతుంది. అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, రేపు చనిపోతాము కనుక తిందుము, త్రాగుదాము, మోసపోకుడి. ఏమి తిందుము, ఏమి త్రాగుదాము, ఏమి ధరించుకుందామని ఆలోచన చేయదని మత్తయి సువార్తలో రాయబడి ఉంది. ముందు ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెతకాలని వాక్యం సెలవిస్తుంది మత్తయి సువార్తలోని. రేపు దినమును గురించి ఆలోచించవద్దు, రేపటి క్షణము గురించి ఆలోచించవద్దు. ప్రార్థనలో ఎదుగేవారిగా ఉండండి. ప్రార్థన ప్రాముఖ్యమైనది. ప్రార్థన నిలవబడుతుంది. సంఘానికి నడవాలి. సంఘమునకు బాధ్యత లేదు. సంఘమునకు వినాలి మీరు. సంఘమునకు బాధ్యత లేదు, మాట్లాడకూడదు ఎవరు. సంఘమునకు బాధ్యత లేదు, బాధ్యత కలిగి ఉండాలి. ఇది దేవాలయము, పవిత్రమైనది, రక్షింపబడిన వారు నడిచేవారు, ఇది మీది. దీనికి ఎప్పుడు వచ్చేదనా, దీని తలుపులు ఎప్పుడు తెరువునా అని ఎదురు చూసి పరిగెత్తే సంఘం కావాలండి. ఆ సంఘము లేపబడిద్ది. అవుతుందా? నిద్రపోయే సంఘం లేపబడదు, బద్ధకము కలిగిన సంఘం లేపబడదు, బాధ్యత లేని సంఘం లేపబడదు. బాధ్యత, ప్రేమ ఇవన్నీ ఉంటేనే సంఘములో. నీ కుటుంబ విషయాలలో నీ భర్తకు, నీ బిడ్డలకు ఎంత బాధ్యత ఉందో నీ సంఘ విషయాలలో అంతకంటే 100 రెట్లు బాధ్యత కలిగి ఉండాలి. అందుకనే రేపు చనిపోదాము గనుక తిందాము, త్రాగుదాము, మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవండిని చెరుపును, నీతి ప్రవర్తన కలిగిన వారై. ఇప్పుడు సంఘములో మీరు నీతి ప్రవర్తన కలిగిన వారై మేలుకొని పాపము చేయకుడి. రక్షణ మారు మనసు పొంది బాప్తిస్వం తీసుకున్న తర్వాత పాపం చేయడానికి వీలు లేదు. అర్థమవుతుందా? సాధ్యమైనంత వరకు మీరు ప్రభువుని అడగాలి ప్రార్థనలో. నాకేం సంబంధం లేదు, మీకు బాప్తిస్వం ఇచ్చాను కాబట్టి నాకు సంబంధం లేదు. బాప్తిస్వం ఇస్తే నేను మీకు ఉత్తరవాదిని కాదు. నేను అర్థమవుతుందా? బాప్తిస్వం మీరు ఎవరిని బట్టి తీసుకున్నారు? ప్రభువుని బట్టి తీసుకున్నారు. నన్ను బట్టి తీసుకున్నారా? నేను బాధ్యుడినా? గడియ మీకు వచ్చింది, మీరు తీసుకున్నారు. ఆ సమయం వచ్చింది, తీసుకున్నారు. కాబట్టి నపుంసకుడైనటువంటి వాడు
పిలిపి విషయాలలో ఆ మార్గంలో వెళ్తున్న సందర్భంలో యెషయా గ్రంథము చదువుతున్న సందర్భాలలో అది అర్థం కాక ఈ దూత పిలుపుని పంపించిన సందర్భాలలో నువ్వేమి చదువుతున్నావని పిలుపు అడిగినప్పుడు ఆయన చెప్తాడు అనమాట, పలానా గ్రంథాన్ని నేను చదువుతున్నాను, ఇది నాకు వివరించకపోతే నాకు ఎలా తెలుస్తుందని. అప్పుడు ఆ పిలుపు దాన్ని వివరించినప్పుడు ఆ నపుంసకుడు అధికారి ఏం చేశాడో తెలుసా, వెంటనే రక్షణ మారు మనసు పొందాడు. దారి పొడుగున వాళ్ళు వెళ్తున్నారు, ఎక్కడికో ప్రయాణమే వెళ్తున్నాడు నపుంసకుడు. వినండి, నపుంసకుడు ఎక్కడికో వెళ్ళిపోతున్న సందర్భంలో ప్రక్కనే నీళ్ళు ఉన్నాయి. ఆ నీళ్లు చూశాడు. ఆ పిలుపు అంటున్నాడు, నువ్వు బాప్తిసం తీసుకోవడానికి అర్హత కలిగిన వాడివే, తీసుకుంటావంటే నేను తీసుకుంటానని వెంటనే ఆ నపుంసకుడు బాప్తిసం తీసుకున్నాడు. బాప్తిసం తీసుకున్న అనంతరము పిలుపు మాయమైపోయాడు, అక్కడ లేడిక. ఇప్పుడు ఈ బాప్తిసాన్ని కాపాడుకోవాల్సింది ఎవరు? ఈ నపుంసకుడు అధికారే. పిలుపుకు సంబంధం లేదు బాప్తిసం ఇచ్చానని. కాబట్టి సంఘంలో కూడా నేను బాప్తిసం ఇచ్చినప్పుడు నాకు సంబంధం లేదు. అది మీరు యేసుప్రభు వారు కలిగి, మీరు యేసుప్రభు వారు ఐక్యత కలిగి, మీరు యేసుప్రభు వారు స్నేహితులుగా ఉండి, మీరు యేసుప్రభు వారు ఒక ఉన్నతమైనటువంటి సహోదరుడిగా ఉండి, మీరు ఆయనలో కుమార్తెలుగా కుమారులుగా ఎదిగేవారిగా ఉండాలి, పాపము లేని వారిగా ఉండాలి, ఆఖరి వరకు దాన్ని చేపట్టుకునే వారిగా ఉండాలి తప్ప మిగతా అంశాన్ని నాకు సంబంధం లేదు. నేను మిమ్మల్ని వాక్యముతో బలపడటమే, నేను మేతేసేవాడిని. మీకు అర్థమవుతుందా? గేదె నాది కాదు, యజమానుడు నా వాడు కాదు, నేను పాలేరుని. నేను మీకు అర్థమవుతుందా? మీకు ఇప్పుడు నేను పాలేరుని, నేను పనివాడును. గేదె నాది కాదు, యజమానుడు నా వాడు కాదు, కానీ నేను ఆ యజమానుడి కింద పాలేరుగా పనిచేసేవాడిని. కాబట్టి మిమ్మల్ని మేపటమే నా ఉద్దేశము. మీరు బలపడాలి, చక్కగా ఎదగాలి, చక్కగా యజమానుడు మాట వినాలి. ఇది క్రైస్తవం అంటే. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, నీతి ప్రవర్తన కలిగిన వారే మేలుకొని పాపము చేయకుడి, దేవుని గురించినటువంటి జ్ఞానము కొందరికి లేదు, మీకు సిగ్గు కలుగుడిగా ఎట్లా అనుచున్నాను. ఏ జ్ఞానం అంటే ఇది? ఏమి లేదంట, దేవుని గురించిన జ్ఞానం. దేవుని గురించిన జ్ఞానం అంట ఎప్పుడు పాటలు పాడిద్ది, దేవుని గురించిన జ్ఞానం అంట ఎప్పుడు వాక్యం చదివిద్ది, దేవుని గురించిన జ్ఞానం అంట ఎప్పుడు మందిరానికి వెళ్దామని ఎదురు చూసిద్ది, దేవుని గురించిన జ్ఞానం అంట ఆ నిరీక్షణ కలిగి ఆయన వైపు చూస్తూ ఉండిద్దంట, దేవుని గురించిన జ్ఞానం అంట ఎప్పుడు ఆయన రాజ్యానికి పోదామని ఎదురు చూసిద్దంట, దేవుని గురించిన జ్ఞానము నిత్యము ఆ అంతరంగములో ఆయనను స్తుతించేదిగా ఉంటుందంట. కాబట్టి మనం సిగ్గులేని వారిగా ఉండడానికి వీలు లేదు. వాక్యం సెలవిస్తుంది, మీకు సిగ్గు కలుగుడికై ఇట్లా చెప్పుచున్నాను. సంఘములో ప్రార్థించే గుంపు కావాలి, సంఘములో కన్నీరు కార్చే గుంపు కావాలి, సంఘము అభివృద్ధికి కొరకై పాటుపడే గుంపు కావాలి, సంఘము విషయాలలో సాక్ష్యము కలిగిన గుంపు కావాలి, సంఘములో పవిత్రమైన గుంపు కావాలి, ఎత్తబడే సార్వత్రిక సంఘములు ఇది అతుకుపడేదిగా ఉండాలి. అప్పుడు ఈ సంఘమునకు మంచి పేరు వస్తుంది. ఆదివారం, బుధవారం, శనివారాలు కాదు, సంఘము ఎత్తబడాలి. సార్వత్రిక సంఘములో ఈ సంఘము అతుకుపడాలి, కలపబడాలి. అది ఆయనది, ఆయన సొత్తు అయినది. కాబట్టి ఇప్పుడు మేము దేవుని బిడ్డలారా, మనము అపవిత్రమైనటువంటి మాటలు మాట్లాడుకోకుండా దేవుని విషయాలలో మనము ఆ ఫలము కలిగి ఉండాలి. ఇదే రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 23లో రాయబడి ఉంది, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. చాలు, ఏ భేదము లేదు, అందరూ దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఎందుకు మహిమను పొందుకోలేకపోతున్నారంటే పాపము ద్వారా. చిన్న అబద్ధము పాపమే, చిన్న నేత్రాక్ష పాపమే, జీవముడము పాపమే, ఇరుగు పొరుగు వారి విషయాలలో ప్రేమ లేకపోవటం పాపమే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించకపోవటం పాపమే. పాపం అంటే పెద్దదేమీ కాదండి, చిన్నది పాపమే. పిన్నీసు దొంగిలించిన పాపమే, గుండు సూది దొంగిలించిన పాపమే. అవునా కదా? పాపం అంటే మనం ఏదో చాలా పెద్ద పాపం అనుకుంటాం. దాని విలువ దానికే ఉంది, దీని విలువ దీనికే ఉంది. మహిమను పోగొట్టుకోకూడదు. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందుకోలేకపోతున్నారు. ఒక మహిమ అనేది మీకు ఇచ్చాడు దేవుడు, రక్షణ ద్వారా మీకు మహిమనిచ్చాడు, ప్రభువును గైకొనుడు ద్వారా మహిమనిచ్చాడు,
బాప్తిస్మం ద్వారా ఒక మహిమనిచ్చాడు, మందిరమును కట్టి ఒక మహిమనిచ్చాడు, ఒక దైవసేవకుడిని అప్పగించే ఒక మహిమని అప్పగించాడు. ఈరోజు వాక్యమును బోధించుతూ మీకు ఒక మహిమను అప్పగించాడు. ఈ చెవులకు వాక్యము వినబడుతూ ఒక మహిమనిచ్చాడు. ఆయన వచ్చి ప్రయంత్రం వరకు కూడా దాన్ని కాపాడుకునే మహిమను పొందుకోవాలి. ఇది క్రైస్తవం అంటే. అందుకని అక్కడ రాయబడి ఉంది, ఏ భేదము లేదు, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే నమ్మాలి. ఇప్పటికైనా అవకాశం ఉంది, నమ్మండి దేవుని. యేసు ప్రభు మార్గంలోకి రండి, ఆలస్యం చేయకండి, రేపు నీది కాదు. అందుకనే చక్కటి మాట నేను ఎప్పుడు చదివిస్తూ ఉంటా. మొదటి పేతురు 1:24 సర్వశరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది, గడ్డి ఎండును పువ్వు రాలును, అయితే ప్రభువాక్యం ఎల్లప్పుడూ నిలుచును. ప్రభువాక్యం అంట ఏం చేస్తుంది? ఎల్లప్పుడూ నిలిచేదిగా ఉంది. సర్వశరీరులు గడ్డిని పోలిన వారిగా. మనమంతా గడ్డి లాంటి వారు, పువ్వు లాంటి వారు. అందమంతా ఎండిపోతుంది. చచ్చిపోతే తెల్లారితే 24 గంటలు గడిస్తే చనిపోయిన తర్వాత బాడీ అంతా ఉబ్బిపోతుంది. అందగత్తలందరూ కూడా ఉబ్బిపోతారు, అందగాళ్ళందరూ కూడా చచ్చిపోతే ఉబ్బిపోతారు. ప్రాణము పోతే, శరీరములో ప్రాణము పోతే, ఊదిన ప్రాణము, దేవుడు నాసిక రంధ్రాలలో ఊదిన ప్రాణము పోతే, వాడు ఎవడైనా, ఎంతటి వాడైనా, ఆస్తిపరుడైనా, పేదవాడైనా, అందగాడైనా, సొగసు కలిగిన వాడైనా, రాజకీయ నాయకుడైనా, దేశాన్ని పరిపాలించేవాడైనా, వాడు ప్రాణము పోతే 24 గంటలు ఇంటి ముందు పెట్టుకుంటే శరీరము ఉబ్బిపోతుంది, కంపు కొడుతుంది. ముక్కు మూసుకోవాలి. ఏ భార్య అయితే ఆయనతో సాంగత్యం చేసిందో, ఏ కడుపును పుట్టిన బిడ్డలైతే ఉన్నారో వాళ్ళందరూ ముక్కు మూసుకోవాలి. కాబట్టి అందమంతా ఎండిపోవును, గడ్డి ఎండును పువ్వు రాలును, అయితే ప్రభు వాక్యం ఎల్లప్పుడూ నిలుచు. నువ్వు ప్రభువులో నడవబడితే, ప్రభువులో వెలిగింపబడితే, ప్రభు సన్నిధానంలోనికి నువ్వు వస్తూ ఉంటే ఎల్లప్పుడూ కూడా నువ్వు బ్రతుకుతావంట. నీకొక మహిమను ఆయన అప్పగించాడు, నీకొక మహిమను ఆయన అప్పగించాడు. రోమపత్రికలో ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచన ద్వారా ఉచితముగా నీతిమంతులుగా. కాబట్టి వాక్యము ఎల్లప్పుడూ నిలుస్తుంది, నీతి ఎల్లప్పుడూ నిలుస్తుంది. అసలు నీతి అంట కిరీటాన్ని ధరించింది అంట. అర్థమవుతుందా? నీ భర్త ఎదుట, నీ భార్య ఎదుట, నీ కుటుంబ సభ్యుల ఎదుట నువ్వు నీతి కలిగి ఉంటే అసలు అది పవర్ఫుల్గా ఉండిద్ది. అర్థమైందా? ఎవరు టచ్ చేయలేరు. ప్రయత్నం చేయండి ఒకసారి. భర్త ఎదుట భార్య నీతి కలిగిందిగా ఉంటే అసలు భర్త నోరు తెరవడం అన్నమాట. అవునా కదా? భర్త నీతి కలిగి ఉంటే భార్య బిడ్డలు ఎవరో నోరు తెరవడానికి లేదు. అందుకనే కుటుంబం అంతా దేవునిలో నీతి కలిగి ఉంటే సభ సమాజం అంతా నోరు మూసుకోవాలన్నమాట. నీతే నీ నిలబడేది, నీ పవిత్రతే నీకు నిలబడేది, నీ పరిశుద్ధతే నీకు నిలబడేది. సంఘములో పరిశుద్ధమైనదిగా సంఘం ఎత్తబడాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:23 క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నాడు. అంటే సంఘమునకు శిరస్సు అంటే ఇప్పుడు ఎవరో హెడ్? ఆయన. ఈ సంఘమునకు హెడ్ ఆయనే. సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అటిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ కలిగిన సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకోవాలని, ఈ సంఘము నిలవబెట్టుకోవాలి, ఆయన ఎదుట నిలవబెట్టాలి. అంతే. అద్దంలో మన మొహం చూసుకున్నప్పుడు, అద్దం ఎదురు నిలబడ్డప్పుడు మన మొహం ఎలా కనబడుతుందో, ఇప్పుడు క్రీస్తు ద్వారా, క్రీస్తు మొహము ద్వారా, క్రీస్తులో కడగబడిన మనమందరం కూడా ఇప్పుడు ఆయన ఎదుట నిలవబడినప్పుడు మన రూపం కనకుండా క్రీస్తు రూపం కనబడాలి. ఆయనతో వాక్యముతో ఉదక స్థానము చేత దానిని పవిత్రపరచుకొని పరిశుద్ధపరచుకున్నట్టుకై దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. ఇదన్నమాట వాక్యం సెలవిచ్చేది. దేవుని ఎదుట సంఘము నిలవబెట్టాలంటే ఏదో ఆదివారం వచ్చాము లేక మనం శనివారం రాకపోయినా బుధవారం రాకపోయినా కాదు. ప్రతిరోజు ఎలా తింటున్నామో, ఎలా స్నానం చేస్తున్నామో, ఎలా బ్రతుకుతున్నామో, గుడి తలుపులు తెరిస్తే ఎప్పుడు అడుగు పెడదామని ఎదురు చూసే సంఘంగా ఉండాలి. ఆ సంఘము
పవిత్రముగాను పరిశుద్ధముగాను అన్ని వేళల పోషణ కలిగింది గాను బలము కలిగింది గాను ఉండి ఆయన ఎదుట నిలవబెట్టబడే సంఘంగా ఉండిద్ది అన్నమాట. బాధ్యత లేకుండా అవసరం లేదులే ఏదో వెళ్దాం ఒకరోజు అంటే అది సంఘం మీరు ఏడే ఉంటారు, ఇక సంఘంలో కూడా చేర్చబడరు అన్నమాట. బాధ్యత కలిగి ఉండాలి, పక్కన పెట్టాలి పనులను. అవసరమైతే మోటి భాషలో చెప్పాలంటే మీ కుటుంబ సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ పక్కన పెట్టి మందిరమునకు అడుగుపెట్టి ఆ కుటుంబం గురించి ఎక్కడ మొరపెట్టండి. అర్థమవుతుందని నీ యజమానుడు కుటుంబంలో ఉంటే ఆయన గురించి ఇక్కడ మొరపెట్టు. మారమంటే మారతాడు. నీ బిడ్డలు సక్రంగా లేకపోతే ఎక్కడ మొరపెట్టు. ఆ బిడ్డలు లైన్లోకి వస్తారు. ఎట్లా రావాలంటే అట్లా దేవుడు చూసుకుంటాడు వాళ్ళని. ఈ ప్రార్థన ఫలించిద్ది అనమాట. నువ్వు మందిరంలో గోజాడితే సంఘము ఎక్కడ తయారవ్వాలో తెలుసా? ఇంట్లో కాదు, మందిరంలో సంఘం తయారవ్వాలి. ఈ సంఘం మందిరంలో తయారైంది చెప్పబడిన మాటల ప్రకారము సంఘమును ప్రేమించి అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టి మరి ఏదైనా లేక అంటే ఇక్కడ సరి చేసుకునే స్థలం ఇదే, బాగు చేసుకునే స్థలం ఇది, మొరపెట్టుకునే స్థలం ఇది. నీ బంధువుల కొరకు, గ్రామము కొరకు, నీ యజమానుడు కొరకు, బిడ్డల కొరకు, కొడుకు కొరకు, కోడల కొరకు, కుమార్తెల కొరకు గోజాడు ఈ సంఘంలో, ఈ మందిరంలో. ఎందుకు ప్రతిఫలం రాదో చూద్దాం. అరే ఎప్పుడు చూసినా ఇంట్లోనే ఉంటారా? ఏమొస్తాయి ప్రతిఫలాలు? ఏమొస్తాయండి ప్రతిఫలాలు? తినటం, తాగటం, ఇంట్లో ఉండటం, అదే బతుకైపోయింది. అదే బతుకైంది మన జాతి ప్రజలందరికి కూడా. సంఘం ఎత్తబడేది దేవుని మందిరములో కాబట్టి ఆ మందిరంలోకి వచ్చి నువ్వు ఒక్కసారి గోజాడు. దేవుడు నిన్ను ఏ రకంగా వాడుకుంటాడో ఆ రకంగా వాడుకుంటాడు. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైనటువంటి ప్రార్థనల యందును విజ్ఞాపన చేయొచ్చు. ఆ విషయమై సమస్త పరిశుద్ధముల నిమిత్తమై పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు. మెలకుగా ఉండండి. కాబట్టి ఏది మెలకువేది? శిష్యులను అంటున్నాడు ఆయన, మెలకుగా ఉండండి. గడియ వస్తుంది, మరణం గడియ లేదు, నిద్రపోతున్నారు. పలుమార్లు బతిమలాడుకుంటున్నాడు, మెలకుగా ఉండండి, మెలకుగా ఉండండి, మెలకుగా ఉండండి. కాబట్టి ఇప్పటికైనా జ్ఞాపకం చేసుకొని మీరు సేవకుడితో సహకరించాలి, సేవకుడితో మీరు పని చేయాలి. మనందరం కూడా సార్వత్రిక సంఘంలో ఎత్తబడాలి. దిగజారిపోయిన బ్రతుకులు మనకొద్దు, నిలవబడే బ్రతుకులు మనకు కావాలి, తల ఎత్తే బ్రతుకులు మనకు కావాలి. అది సంఘం అంటే. ఆ సంఘము కలంకము లేకోకుండా, ముడత లేకోకుండా, మత్సరము లేకోకుండా, మరి ఏదైనా లేకోకుండా దేవుని సార్వత్రిక సంఘములు ఎత్తబడేదిగా ఉంటేనే అది సాధ్యమవుతుంది. అటు కృప మీకు మాకు దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన దేవుడని ఘనమైన పాదాలకు వందనాలు. ఒట్టివారం మచ్చివారం ఎన్నికలేని వారము కృపలో భద్రపరిచి స్థిరపరిచి ఏడంతల ఆత్మగల శక్తితో వాడుకోమని, లోపములను దోషములను తొలగించి యేసు నామములో నీ శక్తి చేత బలము చేత మమ్మల్ని ఏర్పాటు చేయి. సంఘం అంటే ఎత్తబడేది, ముడత లేకోకుండా, కలంకము లేకోకుండా, మత్సర లేకోకుండా, పరిశుద్ధమైనది కానీ సార్వత్రిక సంఘములు కలపబడేదిగా ఉండేదే సంఘము. అటు సంఘములో పాలు పొచ్చుకునే ప్రతి బిడ్డలు కూడా పవిత్రమైన మనసుతో జీవించడానికి సహాయం చేయమని అడుగుతున్నాం. హృదయమును, నోరును, అంతరంగమును, శరీరమునైనా కాల్చుకొనినైనా నిలవబడే వారే సంఘములో ప్రథముగా నిలవబడిన వారునైనా అటు కృపను సంఘమును మాకు దయచేయమని యేసు నామములో బ్రతిమలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.